ఏ సోనియా గాంధీ అయితే నిజమైన నాయకురాలు, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది, నా ప్రభుత్వం వస్తే తప్పనిసరిగా మీకు న్యాయం చేస్తా అన్నది ఇచ్చిందా లేదా? ఆ తర్వాత నువ్వు, నీ కుటుంబ సభ్యులు, నీ మనుమలు మన్మరాన్లందరూ పోయి సోనియా గాంధీకి ఏది థ్యాంక్స్ చెప్పిండ్రా లేదా? సోనియా గాంధీ ఇచ్చిన తల్లి అని అన్నారా లేదా? ఇవాళ ఏమిటో నాకు అర్థం కాదు. ఉస్మానియా యూనివర్సిటీలో మీటింగ్ పెడితే మీటింగ్ కాదండి, 1-to-1 డిస్కషన్. ఆయన ఏమడుగుతున్నాడు? మా తల్లి ఇచ్చింది, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాసిన ఆర్టికల్ 3 వల్లనే చిన్న రాష్ట్రాల మీద నీకు ఇచ్చింది. మీకు న్యాయమైందా? మీ ఆశలు నెరవేరినాయా? మళ్ళీ మీకు ఇంకేమన్నా ఇబ్బందులు ఉన్నాయా? తెలంగాణ వస్తే మా జీవితాలు బాగుపడతాయి, బంగారు తెలంగాణ అవుతాయి, ఇంటికో ఉద్యోగం, అన్ని విధాల లాభం అవుతుందని ఆలోచన చేసి మీకు ఈ 8 సంవత్సరాల్లో కూడా ఏం జరిగింది అని 1-to-1 అడగడానికి మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా? అదేవిధంగా మీకు సరి అయిన హాస్టల్లో వసతులు ఉన్నాయా? మీకు మంచి ఉద్యోగాలు వస్తున్నాయా? ఇవన్నీ తెలుసుకోవడానికి ఆయన వస్తుంటే ఎవరికి ఇష్టమొచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నారు. మొదల టీఆర్ఎస్ కార్యకర్తలు పోయి ఏది రిజిస్ట్రార్కు, అదేవిధంగా వీసీకి పోయి ఈయనకు ఇవ్వద్దు అంటారు, పర్మిషన్ ఇవ్వద్దు అంటారు. మరి మీరు ఎట్లా మీరు ఉద్యమాలు చేస్తే మీరు క్రికెట్ మ్యాచ్ పెట్టుకోవచ్చు, కేసీఆర్ పేరు మీద ఆయన జన్మదినంలో మేమన్నా అన్నామా? అయినా మీరు పెట్టుకున్నారు. ఇక ఇప్పుడు కుంటి సాగు కోర్టులు చెప్పినాయట, కేసీఆర్ నువ్వు మర్చిపోతున్నావు, నువ్వు ఖమ్మంలో నిరోధిక నిరాహార దీక్ష చేస్తుంటే నీ ప్రాణహాని అవుతుందని అదే సోనియా గాంధీ అప్పుడు మా ప్రభుత్వం ఉన్నది, రోషాయిని పంపించింది, నిమ్స్లో నిన్ను చేర్చినవా లేదా? నీ ప్రాణాన్ని కాపాడినవా లేదా? దానికి ఇది ఆ ప్రతిఫలం. తెలంగాణ సంస్కృతి ఏమిటి? ఒకసారి సహాయం పొందితే మళ్ళా తిరిగి సహాయం చేయాలనే కల్చర్ను నువ్వు మర్చిపోతున్నావు. ఆలోచన చేయి. ఇంట్లో ఏ పెద్ద ఉద్యమాలు ఏం జరిగాయి కానీ ఆయన తెలుసుకుంటే పిల్లలకు అరే మా నాయకుడు వచ్చిండు, తల్లి తర్వాత కొడుకు కూడా వచ్చిండంటే ఆయనకు అవకాశం ఇవ్వద్దని ఎవరు మాట్లాడాలి? సబితా ఇంద్రారెడ్డి మాట్లాడాలి, లేకుంటే ఏది యూనివర్సిటీ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆమె మాట్లాడతలేదు. ఇంకో పక్క మహమూద్ అలీ మాట్లాడాలి, ఆయన మాట్లాడతలేడు. ఎవరికి పడితే అతను మాట్లాడడం ఏంది? మాదకంటే ఎక్కువ ప్రజాస్వామ్యం మీద ఏది ఫ్రీగా మాట్లాడే అవకాశాలు ఇచ్చినా అని అడుగుతున్న కేసీఆర్. నీ ఇష్యూలో మాత్రం ఎవరు మాట్లాడవద్దు మీ పార్టీలో. మరి ఈ రాహుల్ గాంధీ ఇష్యూలో మీ నాయకులకు చెప్పే అలవాటు లేదా? ఏమిట్రా భయ్ నేను చెప్పేది నేను చెప్తా, మీరెందుకు చెప్తున్నాను అనొచ్చు కదా. అసలు ఆనాడు నిమ్స్ హాస్పిటల్లో ఉంటే నేను రోషా ఉంటే హనుమంతన్న అహ్మద్ పటేల్ తోటి మాట్లాడమన్నావు. ఎందుకంటే నీ ప్రాణాలు కూడా మాకు ముఖ్యమని ఆలోచన చేసిన ఆ కాంగ్రెస్ ఆనాడు మేము ఎన్ని ఉద్యమాలు చేసినా మేము అవకాశం ఇచ్చినావా లేదా? ఎందుకు మా అందరి కోరిక కూడా తెలంగాణ కావాలని. తెలంగాణలో నువ్వు 8 ఏళ్ళు వచ్చి నువ్వే వద్దంటే ఏదో కుంటి సాకు కోర్టు ఇచ్చిన దాని ప్రకారంగా అంటే అది సబబు కాదు. ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది డిక్టేటర్ రాజ్యంలాగా పరిపాలన అవుతుంది అనేది చెప్పగలుగుతా. రాహుల్ గాంధీ వచ్చిండు మాట్లాడతాడు 1-to-1 అన్ని యూనివర్సిటీలో. ఈ ఒక్క యూనివర్సిటీ రాలే, ఎక్కడ పోయినా ఆయన యూనివర్సిటీ పిల్లలతో మాట్లాడతాడు. ఒక నాయకుడు అంటాడు నువ్వు పోయి ఉత్తరప్రదేశ్ చూసుకో, నువ్వు ఢిల్లీ చూసుకో. మరి మీ నాయకుడు కూడా అన్ని రాష్ట్రాలలో పోతుండు, మేము నువ్వు ఇది తిట్టిపోయాడు అక్కడ ఇది పోతున్నావు అన్నమా? అది కూడా మీరు ఆలోచన. ఎవరు ఇంకెవరు స్టూడెంట్ లీడర్గా ఉండి నిన్నటి వరకు స్టూడెంట్ లో పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తి ఇది మాట్లాడడం సబబు కాదు. ఎందుకంటే నువ్వు కూడా ఉద్యమాల్లోకి వెళ్ళి వచ్చినావు బాబు. ఉద్యమం లేకుండా నువ్వు ఎంపీ 5వా ఎమ్మెల్యే 5వా? ఈ ఉద్యమం వల్ల మీ అందరికీ లాభమైంది. ఇది ఏమిటో నష్టం నాకు అర్థమైతే లేదు. ఏదో కొంపలు మునిగిపోయినట్టు ఈ ప్రభుత్వం రాహుల్ గాంధీ రావడంతో ప్రభుత్వం పడిపోతుందా? ఏందండి ఇది? నేను ఒక సీనియర్ నాయకుడుగా మీ నాయకుడు కూడా నాతో పనిచేసిన నాయకుడుగా చెప్తా, కేసీఆర్ ఇది సబబు కాదు. ఆలోచన చేయి ఇప్పటికన్నా. ఎవరో చెప్పిన మాట వినకు. లా అండ్ ఆర్డర్ నీ చేతిలో ఉన్నది. మహేందర్ రెడ్డి కంట్రోల్ చేయగలుగుతాడు. ఆయన అడుగుతాడు, మీరు కూడా రండి.
బీజేపీ వాళ్ళు వస్తారా, టీఆర్ఎస్ వాళ్ళు వస్తారా, సిపిఐ వస్తుందా, ఫెడరల్ అందరు రండి. ఆయన మీరు అడగండి క్వశ్చన్. ఆయన అంటాడు మీకు జరిగిందా న్యాయం, మీరు ఏ ఆశతో అయితే ప్రాణాలు అర్పించి తెలంగాణ తెచ్చుకున్నారు, మీకు న్యాయం జరిగిందా అని అడుగుతాడు. న్యాయం జరిగితే న్యాయం అని చెప్తారు, లేదంటే లేదని చెప్తారు. దానికి మాత్రంగా ఇది చాలా అన్యాయం గురు కేసీఆర్, ఇది పద్ధతి కాదు. నేనైతే చూడలే ఇట్లా. నీకు ఎన్ని అవకాశాలు ఇచ్చినాము, నువ్వు 7 మీటింగ్ ట్యాంక్ బోర్డు 1000 మంది రోజు నడిచే ట్యాంక్ బోర్డు మీద వంట వార్పు చేస్తే మేము ఆపినామా? ఏమిటి అసలు ఎన్ని మీటింగ్లు పెట్టుకున్నావు? ఏ రోడ్డు మీద అయినా నువ్వు ఏమైనా ఆపినామా? ఏమన్నా లాఠీలతో కొట్టినామా? ఆనాడు మేము మాకు కూడా కావాలి తెలంగాణ, మా నాయకురాలు ఆలోచనతో మేము కూడా ప్రభుత్వం నుండి నీకు అన్ని సహకారం చేశాం. కానీ ఇవాళ ఏందా, రాహుల్ గాంధీ వస్తే ఏదో పెద్ద అయిపోతుంది, ఏం పడిపోదు కదా నీకు. అయ్యకపోయినంటే ఏమైతుండే, సోనియా గాంధీ తెలియదు ఎవరికి సారీ చెప్పవలసి వస్తుండే. ఇదో కొత్త కథం, సారీ చెప్పాలన్నట. సారీ చెప్పిండ, హలో మరి మీరు సారీ చెప్పిండ, ఇంతమంది ఉద్యమాలు నడిపిస్తే ఎంతమంది చచ్చినానికి కారకుడు కూడా నువ్వే అవుతావా లేదా? ఉద్యమం నువ్వు ఎంత లేపితే అంత పెరిగింది, అంతమంది చచ్చిపోయినరు. ఆయన ఎట్లా రెస్పాన్సిబుల్ అవుతాడు? ఆయన తప్పనిసరిగా చెప్పిండు, కావాలన్నాడు, తల్లికి చెప్పిండు, ఆమె ఇచ్చింది. ఇవ్వకపోయినుంటే తెలంగాణ. అదేవిధంగా నేను ఇవాళ అడుగుతున్నా, మీరు ఈ మాట అడుగుతున్నారు, మరి ఆర్టికల్ 3 వల్ల తెలంగాణ వస్తే అంబేద్కర్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెడితే ఎందుకు మాట్లాడతలేరు బాబు మీరు? నేనేం తప్పు చేసినా జై భీమ్ కార్యకర్తలు పెట్టుకున్నారు. 2019 12th ఏప్రిల్ పెట్టుకుంటే 12/13 తీసేసారు. ఒక్కడు మాట్లాడేది. అంబేద్కర్ ఆశయాలు కావాలి, రిజర్వేషన్స్ కావాలి, మీకు ఉన్నత పదవులు కావాలి, రాజ్యాంగం రాసినటువంటి నడుస్తుంది, అసెంబ్లీ నడుస్తుంది, జ్యుడిషియరీ నడుస్తుంది, ఎగ్జిక్యూటివ్ నడుస్తుంది, మీడియా ఉంటుంది. కానీ రాసినటువంటి వ్యక్తిని పెట్టిన దాని గురించి మరి ఎవరు ఎందుకు మాట్లాడరు? నేనేం తప్పు చేసినా నేను పెట్టలే, మరి అది కూడా మాట్లాడాలి కదా. రాహుల్ గాంధీ గారు సారీ ఎందుకు చెప్తాడు? సారీ ఎందుకు? ఎస్, అందరికీ బాగానే ఉన్నది, సారీ చెప్పాలా? సారీ మాట చెప్తారు. లోటు కూడా ఎవరైనా తండ్రి చచ్చిపోతే అయ్యో బాధతో లోపల ఫీల్ అయింది, బయటకు వచ్చి మన ఆయన చచ్చిపోయింది అని చెప్తారా బాబు? ఏమిటి అసలు వీళ్ళ భాష ఏంది, వీళ్ళ ఆలోచన ఏమిటి? కంట్రోల్ చేయి కేసీఆర్, మీ నాయకులను ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. దానివల్ల నీకున్న మంచి పేరు తెలంగాణ నువ్వే అంటున్నావు, బంగారు తెలంగాణ అన్నావు, అన్ని విధాలా డెవలప్ చేసిర్రు. పిల్లలు అదే చెప్తారు. దానికి నువ్వు డెవలప్ చేసినావు కదా, ఆ మాటనే చెప్తారు కదా. దానికి అంత మాత్రాన బ్రహ్మాండంగానే ఇయ్యొద్దు. ఆయన ఏదో లా అండ్ ఆర్డర్ దేశం మునిగిపోతుంది. ఏంటిది? నువ్వు పోయినావు ఢిల్లీలో పోయి కూడా మీటింగ్లు పెట్టుకున్నావు రైతుల గురించి. మరి మా నాయకుడు వచ్చినప్పుడు మా అమ్మ ఇచ్చింది, ప్రజలకు న్యాయమైందా అని తెలుసుకోవడానికి తన తల్లికి చెప్పడానికి వచ్చిండ్రా బాబు. అమ్మ నువ్వు ఇచ్చినావు, ప్రజలలో ఏ విధమైన ఫీలింగ్ ఉంది, రాష్ట్ర ప్రభుత్వం బాగా పనిచేస్తుందో లేదు, అదే చెప్తాడు. దాని గురించి కూడా ఇంత దారాద. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.